పీపుల్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య నవ్య బ్లాగర్స్. మేడికి వచ్చినాం మనం ఇప్పుడు. గణేశ్వర విఘ్నేశ్వర స్వామి టెంపుల్ పోదాం అదొకటి. వెళ్ళాం. చలో లెట్స్ గో. అంకుల్ ఒక్క కొబ్బరికాయ ఎంత? లోపలికి అయితే వచ్చినాము. దర్శనం చేసుకున్నాక విల్ మీట్ అయ్యి. మంగళవారము ఇట్లా భక్తులు వచ్చి 108 ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు. సో ఇక్కడైతే మనకి పంచముఖి హనుమాన్ దేవుడు ఉన్నారు. కెన్ సీ క్లియర్లో. నెక్స్ట్ ఇక్కడైతే మనకి పార్వతీదేవి ఉన్నారు. అండ్ హియర్ బాల సుబ్రహ్మణ్య స్వామి. ఇది మొత్తం వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంది. అండ్ హియర్ నంది, శివయ్య. ఇప్పటిదాకా ప్రదక్షిణ చేశాను. ఇప్పుడు లైన్లో నిల్చొని అన్నం పెట్టించుకొని వచ్చి కూర్చున్నాను. తినడానికి రెడీ ఉన్నాను. ప్రసాదం చేయాలి. ఐమ్ హంగ్రీ. ఏమేమి పెట్టారు? ఇది స్వీట్, టమాటా పప్పు, సాంబార్, రైస్. సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ డే అన్నదానం ఉంటుంది. ఎవరైతే అన్నదాతలు ఉంటారో వాళ్ళే ఇక్కడ వడ్డిస్తారు. సో తిన్నాక మాట్లాడుతున్నాం. బాయ్ గైస్. ఇక్కడ అన్నదానం వచ్చేసి మనకి గుడి బ్యాక్ సైడ్ రైట్ కార్నర్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఇస్తరాకులు అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మనము బయట కొబ్బరికాయల పక్కన ఉంటుంది. 5 రూపీస్ ఈచ్
ఇసరాకు, లేకపోతే మనకి ఇక్కడ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి, అది మనమే వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తిని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి తీసారో అక్కడనే పెట్టేస్తే వేరే వాళ్ళు కూడా తింటారు. సో ఇప్పుడు చూసాం అవన్నీ ప్లేట్స్ ఎక్కడ ఉన్నాయి అవి అని. దగ్గరనే ఉంటుంది ఇవన్నీ ప్లేట్స్. ఇవి తీసుకెళ్ళి కొంచెం నీట్గా వాష్ చేసుకొని తినేసి దీని బ్యాక్ సైడ్ వాషింగ్ ఉంటుంది. ఆ వాష్ దగ్గర మళ్ళీ ఎవరి ప్లేట్స్ వాళ్ళు నీట్గా వాష్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అలాట్ చేసేస్తారు. సో పంతులు గారు చెప్పండి, ఏమన్నా కొన్ని విశేషాలు చెప్పండి. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మన ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా, పట్టంచెరు మండలం, రుద్రారం గ్రామం, గణేష్ గడ్డలో వెలిసినటువంటి స్వయంభూ గణపతి. అయితే చాలా కాలం అనగా 500 సంవత్సరాల పూర్వము వెలిసింది అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతోని ఆ ముచ్చట ఇంటూ వస్తున్నాము. అలాగే కూడా చాలామంది అనుకుంటారు ఇక్కడ దొరికినటువంటి అప్పుడు రాగి పత్రాలు కానివ్వండి, గ్రంథాలు కానివ్వండి, స్వయంభుగా స్వామి వెలిసింది స్వయంభుగా పెట్టిన విగ్రహము కాదు. అది సౌత్ ఫేస్ అంటే దక్షిణముఖంగా వెలిసి అందులో ఆంజనేయ స్వామి రూపము, విద్యా గణపతి ఆ స్థానంలో అందరి భక్తులకు ఆశీర్వదిస్తున్నారు. అయితే మీరు చూస్తూ ఉన్నారు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ స్వామిని ఆరాధిస్తూ, స్వామికి సేవిస్తూ, అలాగే మాకు ఈ కోరికలు కావాలని ఆ స్వామికి 108 ప్రదక్షిణలు నిష్ఠతో అంటే చాలామంది తిని వెళ్ళాలన్నా, తినకుండా వెళ్ళాలన్నా, లేదా ఎట్లా వెళ్ళాలి ఆలోచనలో చాలామంది ఉంటారు. నిష్ఠ అనేది ఒక సంకల్పం. అందులో ఫస్ట్ది ఇంట్లో స్నానం చేసుకొని ప్రతి ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా వచ్చి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది నేనైతే తప్పే అంటాను. ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో. భగవంతుని ఆరాధించడానికి ఉపవాసం కాదు, మనస్సుతో ఆరాధించాలి. అంటే మన మనస్సు సంకల్పం అనేది గట్టిగా భగవంతుని మీద పెట్టి ఆరాధించినట్లయితే ఖచ్చితంగా స్వామివారి ఆశీర్వాదం నిండుగా లభిస్తుంది. కాబట్టి ఈ వచ్చే వాళ్ళందరూ కూడా నీళ్లు తాగుతారు, కానీ అన్నం తినకుండా ఉపవాసంతో వచ్చి 108 ప్రదక్షిణలు. ఎందుకు? ఆ గణపతి ముల్లోకముల మొదటి పూజ అందుకోవడానికి ఆ కుమారస్వామితో పోటీపడి 3 ప్రదక్షిణలు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు, ముల్లోకములకు అధిపతులు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులకు 3 ప్రదక్షిణలు చేసి మొదటి పూజల ఆయన సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామితో గెలిచి ఆ ముందు పూజలో కూర్చున్నాడు. అంటే ఆయన ఆలోచన, ఆ బుద్ధి, ఆ తొండము పెట్టుకొని ఉన్నాడంటే అర్థమైపోయింది మనకు ఎంత మంచి శక్తి ఆ స్వామివారిది ఎలా ఉంటారు. కాబట్టి ఆ రూపం మన దగ్గర ఇక్కడ గణేష్ గడ్డలు స్వయంభుగా వెలిసి ఇంతమందికి ఆశీర్వదిస్తున్నాడంటే ఇంత అంత అని చెప్పేటంత స్థానం ఎవరికీ లేదు. అలాగే ఇది హైవేకి దగ్గర ఉండడం వలన ఈ ఉపవాసంతో వచ్చి 108 చుట్టూ తిరిగే భక్తులే కాకుండా పోతూ అరే ఇక్కడ ఏదో ఆలయం ఉన్నది అని వచ్చి ఒక్కసారి ఇందులోకి వచ్చి స్వామివారిని ఒక 5 చుట్లు 3 చుట్లు ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళినట్లయితే రెండోసారి వాళ్ళని ఒక 10 మందినో 5 మందినో తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలమైమా అలాంటిది. వచ్చినామంటే కాన్ఫిడెంట్ అదిగా ఖచ్చితంగా మళ్ళీ మేము వెళ్ళాలి అనే ఆలోచనే ఉంటుంది. అలా ఈరోజు ఇంతమంది భక్తులు ఈ గుడికి రాగలుగుతున్నారు. అలాగే మన గుడిలో పొద్దున్నే ఉదయాన్నే 6 గంటలు మొదలుకొని సామూహిక అభిషేకాలు 8:30 వరకు అభిషేకాలు పూర్తయితాయి. ఆ తదుపరి అర్చనలు, సామూహికంగా అర్చనలు ఉంటాయి 12 గంటల వరకు. ఈ 12 గంటలకు అన్న సంతర్పణ. ఈ అన్న సంతర్పణ కానివ్వండి, ఎక్కడ మీ గుడిలో చూసినా కానీ ఏదో టోకెన్స్ ఇచ్చి 100 మందికో 50 మందికో పెట్టేస్తే అయిపోయిందని పంపించేస్తూ ఉంటారు. కానీ మన గుడిలో నేను 11 సంవత్సరాల కంటే పూర్వము దీన్ని ఒక సిస్టమేటిక్గా చేశాను. ఎలా అంటే ఈ 108 ప్రదక్షిణములు స్వామికి చేసిన పిదప
అలా 11 వారాలు. ఈ 11 వారాలు మళ్ళీ మంగళవారం చేయాలన్నా లేదా ఆదివారమే చేయాలా, సోమవారం చేయాలా అనే ఆలోచనలు చాలామందికి ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పుకున్నాము. అంటే స్వామివారికి ఎప్పుడు చేసినా ఆయన ఇక్కడనే ఉంటాడు కాబట్టి మన దగ్గరనే ఉన్నాడు అనుకొని చేస్తే ఎప్పుడైనా ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేవాటి భక్తులు గిట అలాగే కొంతమంది సోమవారం వస్తున్నారు, మంగళవారం వస్తున్నారు, బుధవారం వస్తున్నారు. ఆయా వాళ్ళ పరిస్థితులను బట్టి వచ్చి ఆ స్వామివారికి ప్రదక్షిణలు చేసుకొని ఇలా 11 వారాలు. ఈ 11 వారాలు ముగింపు కాగానే 12వ వారంలో అభిషేకము మరియు అన్న సంతర్పణ. అంటే వాళ్ళకి శక్తి కొలది, అది ఇక్కడ లిమిట్ లేదండి మా దగ్గర. వాళ్ళకి శక్తి కొలది అంటే కొంతమంది 1000 రూపాయలు కట్టి అన్నదానంలో పాల్గొంటారు, కొంతమంది 2000 కడతారు, 5000, 10,000, 20,000 ఇలా కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మన ఆలయంలో ఈ అన్న సంతాపన విషయంలో ఎఫ్డీలు కూడా పెట్టాము. 11,116, 21,116, 25,000, 51,000, 1,01,16. ఇప్పటికి 3 కోట్ల దగ్గర మనకు ఎఫ్డీలు గిట ఇక్కడ జమ అయినాయి వారి పేరున. అది ఆలయం పేరు మీదనే ఉంటుంది, ఆ గణపతి పేరు మీదనే ఉంటుంది. ఆ వచ్చిన వడ్డీతోనే నడుస్తూ ఉంటుంది అన్న సంతర్పణ. అదే కాకుండా డైలీ కట్టే భక్తులది ఆ సంఖ్య పెరగడంతో మంచి అన్న సంతర్పణ జరుగుతుంది మన దగ్గర. కాబట్టి ఎంతమంది వచ్చినా ఒకరు అన్న సంతర్పణకు 1000 రూపాయలు కడతాం. మేము 5 మందిని పోవాలన్నా ఇంట్లో ఇద్దరేమో పోవాలని ఆలోచించారు. కొంతమంది 20 మంది వస్తారు, కొంతమంది 30 మందిని తోలుకొని వాళ్ళ రిలేషన్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ని తోలుకొని వస్తారు. కొంతమంది వాళ్ళ చుట్టాలు ఎవరన్నట్టు పిలుచుకుంటారు, నేను అన్నదానం చేస్తున్నాను రండి అని. అంటే ఇలా రావడంతో వారికి కూడా స్వామివారి ఆశీర్వాదం దొరుకుతుంది. వాళ్ళు ఎప్పుడు రారనుకోండి, దూరం ఉంటారు. అన్నదానం చేస్తున్నారంటే ఆ మాటకు వస్తారు, కానీ ఇక్కడ మాత్రము ఆ భగవంతుని ఆశీర్వాదం నిండుగా లభిస్తుంది వాళ్ళకి. వారు మళ్ళొకసారి మేమెందుకు కట్టొద్దని ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. ఎవరు చెప్పే అవసరం లేదు ఇక్కడ. అలా ఇప్పుడు మంచి అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే కాకుండా నిత్యం మన దగ్గర సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ మంగళవారం ఒక్కరోజు పెట్టాము. ఎందుకంటే భక్తులు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకి కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అని పెట్టాము. ప్రతిరోజు ఉంటాయి. ఇవి కాకుండా గణపతి హోమం ఇవి సామూహికంగా నడుస్తాయి. అలాగే ఈ గుడిలో అందరికీ తెలియని విషయం, ఆరోగ్యరీత్యా కానీ కొంతమందికి నాకు ఇదేమో చేశారో అదేమో అయ్యింది, భయపడ్డానా, లేకపోతే కళలో వచ్చిందా, లేకపోతే నీడ వచ్చిందా అని ఏవేవో మనస్సులో ఉంటాయి. అలాంటి అన్నింటినీ పారదోలడానికి 3 రాత్రులు ఇక్కడ నిద్ర చేస్తారు భక్తులు. వారం అనేది ఏం లేదండి, ఎప్పుడైనా సరే 3 రాత్రులు పడుకొని రాత్రి 9-10 గంటలకు వచ్చి పొద్దున్నే వెళ్ళిపోతారు. అలా 3 రాత్రులు చేసుకున్న వారికి కూడా ఇలాంటి దోషం ఉన్న వెడలిపోయి, ఎగ్జాంపుల్గా ఈ మధ్యనైతే మాకు చెప్పినటువంటి వాళ్ళు ఆరోగ్యరీత్యా ప్రాబ్లం, హాస్పిటల్లో పోతే ఏం లేదు, అన్ని టెస్టులు చేస్తే ఏం వస్తలేదు, కానీ ఆ భక్తులకి మాత్రము విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆరోగ్యరీత్యా బాగుందని డాక్టర్ చెప్పినాకంటే ఏదో ఒకటి ఉన్నదని ఒక మనస్సులో ఆలోచనలు, ఆ ఆలోచనతోనే అది పెరుగుతూ ఉంది. అంటే స్వామి దగ్గర నిద్ర చేశాడు కాబట్టి అలాంటి అపోహలను కూడా తొలగించి గణపతి మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు. అందుకే సిద్ధి వినాయక స్వామి ఈ దక్షిణముఖంగా వెలిసి ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కానీ ఇక్కడ వచ్చి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే అందరూ బాగుంటారని కోరుకుంటూ, అలాగే మా తరఫున గిట అందరికీ ఈ యొక్క గణపతి ఆశీర్వాదము నిండుగా లభించాలని చెప్పి చంద్రశేఖర్ పంతులు, గణేష్ గడ్డ. జై గణేష్, జై జై గణేష్. ఇంకా స్వామి భక్తులందరూ కోరికలు కోరి ఉంటారు కదా, వాళ్ళు కోరికలు తీరినాక ప్రదక్షిణాలు చేస్తారా లేదా తీరక ముందే చేస్తారా? చాలామంది మనసులో ఉన్న డౌట్ అది. అయితే ఇక్కడ ఒక సంకల్పం చెప్పాను నేను. ఒకటి, నేను ప్రదక్షిణ చేస్తున్నానా, నేను తినేసి వెళ్ళానా, తినకుండా వెళ్ళానా కాదు ముఖ్యం. అక్కడ మనస్సుతోని ఒక సంకల్పం. కొంతమంది ఏం చేసుకుంటున్నారు, మా పక్కన మీరు చెట్టు ఉన్నది చూడండి, ఆ చెట్టుకు ముడుపులు కట్టారు. ముడుపు అంటే ఏంటి? ఒక బ్లౌజ్ పీసు, అందులో నిండు కొబ్బరికాయ, కొంచెం అంటే 3 వేళ్ళకు వచ్చినంత జీలకర్ర, బెల్లము, ఒక 1 రూపీ కాయిన్, 2 వక్కలు, 2 ఖర్జూరాలు ఆ స్వామికి ప్రసాదం. ఈ యొక్క ముడుపును చేతిలో పట్టుకొని ఫస్ట్ టైం 108 ప్రదక్షిణ చేస్తాను. చేసేసి రికమెండేషన్, మనం ఒక ఇంటర్వ్యూ, ఒక జాబ్ చేయాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది మొదలు. ఇది భగవంతుడు మనం పోల్చలేము, కానీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది జాబ్కి వెళ్ళాలంటే. అదేమంటే మనం ఇంటర్వ్యూలో పాస్ అయితే మనం వెళ్ళగలుగుతామని మా స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఈ మొక్కుబడిగా ఈ ముడుపులు కడుతున్నారు. ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదు, కానీ ఈ ముడుపు అనేది ఒకటి వచ్చిందో కంటిన్యూషన్ అవుతున్నారు. దాన్ని మేము వాళ్ళను భక్తులకు ఎందుకు మైనస్ చేయాలనుకుంటూ మేము గిట ఇష్టానుసారంగానే పూజ చేసి కట్టిస్తున్నాము. అలాగే ఆ ముడుపును చేతిలో పట్టుకొని ఫస్ట్ టైం వచ్చినప్పుడు నిష్ఠతోని 108 ప్రదక్షిణలు చేసి
నాకు ఈ కోరిక కావాలి. సపోజ్ నేను ఇంతవరకు చదువుకున్నాను, ఉద్యోగం వస్తలేదు, నాకు ఎందుకు వస్తలేదు, నాకు ఈ ఉద్యోగం రావాలి, నాకు ఏం చేస్తో తెలియదు, నేను మొరపెట్టుకుంటున్నానని స్వామికి మొరపెట్టుకొని ఆ యొక్క ముడుపులు కట్టేసి ఆ రోజు మొదలుకొని 11 వారాలు తిరుగుతాం. అంటే ఈ 11 వారాలలోపు ఆ కోరిక నెరవేరుతుందని వాళ్ళే వచ్చి మళ్ళీ మాకు చెప్తా ఉంటారు. పంతులు గారు మాది అయిపోయింది, మేము ఆ రోజు ముడుపు కట్టించుకున్నాం, మిమ్మల్ని అడిగాము, మా పని అయిపోయింది, మేము అభిషేకం చేసి అన్నదానం. అందుకే ముందు చెప్పాను ఒక మాట, ఈ 11 వారాలు తిరిగిన తర్వాత 12వ వారంలో ఈ కోరికలు తీరినటువంటి వాళ్ళే అభిషేకం చేస్తారు, అన్న సంతర్పణలో పాల్గొంటారు. ఆ ఎఫ్డీలు చేసే వాళ్ళకి వాళ్ళే ఉన్నారు చాలామంది మన దగ్గర. మ్యాక్సిమంగా నాకు తెలిసా కాడికి 1000 మెంబర్స్ భక్తులు దాటిపోయారు ఎఫ్డీలు చేసేవాళ్ళు. ఆ ఎఫ్డీలు గిట్ట బ్యాంకులో వాళ్ళ పేరున ఉంటాయి కాబట్టి మేము దాన్ని దేనికి వాడుకోము, అదే గణపతి పేరు మీద ఉండిపోతాయి అంతే కట్టినవి. దాన్ని వచ్చే వడ్డీ మాత్రము అన్న సంతర్పణకు ఉపయోగపడుతుంది. అంటే మరి ఆ స్వామి అలాగే తెప్పించుకుంటున్నాడు. అలాగే ఇంత లిమిట్ లేదు, రోజు 50 కిలోలు ఇస్తే రోజు క్వింటల్. మంగళవారం వచ్చినట్టే 1 క్వింటల్ సరిపోదు భక్తులకు, 2 క్వింటల్ 3 క్వింటల్ 4 క్వింటల్ల రైస్ వండి గిట్ట పెట్టినటువంటి రోజులు మన గణేశాలయంలో ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళో వచ్చి నేను చెప్పాను నిష్ఠతో వస్తున్నారు. అంటే వాళ్ళ మనస్సులో ఒక సంకల్పం, నేను ఇంటికాడ తినను, నేను స్వామివారికి ప్రదక్షిణ చేసిన తర్వాతనే తింటాను, అక్కడ వెళ్ళి స్వామివారి ప్రసాదమే తింటానని ఒక నమ్మకం వాళ్ళకి. ఆ నమ్మకం అనేది ఆ భగవంతుడు నడిపిస్తున్నాడు. ఆ మనస్సుతో స్వామిని కొలుస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రసాదం తీసుకొని ఆరోగ్యాలతోని మంచి స్థానంలో ఉండి ఆ భగవంతుని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. జై గణేష్, జై జై గణేష్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, పంత చెప్పింది విన్నారు కదా. మనకి ఇక్కడ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి. దిస్ కార్డ్స్ 108 నెంబర్ వరకు ఉంటుంది. దాంతో 108 ప్రదక్షిణలు అయిపోయాక అందరూ ఇక్కడ ఓం గం గణాధిపతే నమ అని 11 times రాస్తారు ఇక్కడ. అండ్ దెన్ రాసేసి ఇక్కడ ఈ రాజస్తంభం దగ్గర ఇక్కడ ఇలా పెట్టేస్తారు. మీకు స్పెల్లింగ్ రాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఈ స్క్రీన్ మీద ఇస్తారు. ఓం గం గణాధిపతయ నమః. సో గైస్, చూసారు కదా మమ్మీ మనకి ఫ్రూట్స్ ఇచ్చింది. మా మమ్మీ పాలసీ ఏంటంటే ఇట్లా గుడి దగ్గర కానీ ఎక్కడైనా బెగ్గర్స్ కనిపిస్తే మనీ ఇవ్వద్దు అని చెప్తుంది. దాని బదులు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఫ్రూట్స్ అది బెటర్ అని చెప్పి మమ్మీ ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా ఫ్రూట్స్ లేకపోతే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ వాళ్ళకి ఇస్తుంది అన్నమాట. సో మీరు కూడా మనీ ఇవ్వకుండా ఫ్రూట్స్ లాగా ఇవ్వడం బెటర్ అని మేము అనుకుంటున్నాం. సో ఇవాటికి ఈరోజు బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెయిట్